అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై దాడిని ఖండిస్తూ వైసీపీ నిరసన చేపట్టింది. టీడీపీ కార్యకర్తల దాడులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. రాజమండ్రి సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో వైసీపీ యువనేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో నిరసనకు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు దిగారు. వైసీపీ నేతలే టార్గెట్గా టీడీపీ దాడులు చేస్తోందంటూ కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ఆందోళన చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైట్గా అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై దాడిని ఖండిస్తూ కూడా వైసీపీ నిరసన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఒకంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, దీనికి సంబంధించి నిరసన కూడా వ్యక్తం చేసేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవా అనేటువంటి మాట, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, వైసీపీ నేతల ఇళ్ల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్. అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు దీని మీద? ఏదైతే అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ వైసీపీకి సంబంధించినంత వరకు రాజమండ్రి యువనేత అయినటువంటి జక్కంపూడి గణేష్ పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా వైసీపీ నేతలే టార్గెట్ గా టీడీపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఆందోళన చేస్తున్న ఏదైతే శాంతియుతంగా తమ నిరసన తెలియజేయడానికి వచ్చినటువంటి వాళ్ళని అరెస్టులు చేసి తీవ్రంగా తమ నోరు నొక్కేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు కూడా ఏదైతే వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ వ్యవహారం కాస్త దాడుల నుంచి ప్రతి దాడుల వరకు వెళ్లేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందంటూ కూడా వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అంబటి రాంబాబు అరెస్టు, మరొకవైపు ఏదైతే ఇళ్లపై దాడుల నేపథ్యం, మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఏదైతే వాదనకి ప్రతివాకు చేయాలి తప్ప పూర్తి స్థాయిలో దాడులు చేయడం, ఇంట్లో ఉన్న వాళ్ళని టార్గెట్ గా చేసుకుంటూ వాళ్ళపై కూడా దాడులకు తెగబడ్డం అంటూ సమంజసం కాదంటూ వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ విజ్ఞులంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తుందంటూ కూడా పూర్తి స్థాయిలో జోదిమెచ్చేటటువంటి పరిస్థితి. ఏదైతే నిరసన తెలియజేసేటటువంటి హక్కు ఉన్నప్పటికీ కూడా తమ హక్కులను హరిస్తూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పూర్తి స్థాయిలో పోలీసులు వైసీపీ నేతలను టార్గెట్ గా చేసుకుంటూ హౌస్ అరెస్టులు, అదేవిధంగా నిరసన తెలియజేసే వాళ్ళని అరెస్టులు చేస్తూ తమ ఆనందాన్ని చూస్తున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో వైసీపీ నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అణిచివేసేటువంటి ధోరణి కావచ్చు, లేకపోతే ప్రశాంతంగా ప్రజాస్వామ్యయుతంగా దీనికి సంబంధించి నిరసన వ్యక్తం చేసేటువంటి స్వేచ్ఛ, దీన్ని కూడా హరిస్తున్నటువంటి దానికి సంబంధించి, అలాగే ప్రజాప్రతినిధుల ఇళ్ల మీద దాడులు జరుగుతున్నప్పుడు కూడా వారు అంత యాక్టివ్గా దానికి సంబంధించి ఆపేటువంటి పరిస్థితులు కూడా లేవనేటువంటి మాట, కొన్ని విజువల్స్ను కూడా వాళ్ళు ఉదాహరణగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు తీరు కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం ఇటువంటి ఇండికేషన్సే మీకు ఇచ్చిందా, ఇటువంటి ఆర్డర్స్ ఇచ్చిందా మీకు అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వైసీపీ నేతలు. దీనికి సంబంధించి ఏంటి భరత్? ఏదైతే ప్రధానంగా చెప్పాల్సినటువంటిది వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద వ్యవహారము కల్తీకి సంబంధించినంత వరకు కూడా సిట్ ఇచ్చినటువంటి నివేదికకు భాగంగా ఒక కూటమి ప్రభుత్వం సిట్ నివేదిక రావడం, సిట్ నివేదికకు సంబంధించినంత వరకు హైకోర్టులో కల్తీ జరగలేదు అంటూ కూడా వచ్చినటువంటి దానికి సంబంధించినంత వరకు కూడాను వైసీపీకి సంబంధించిన నేతలు మేము కల్తీ చేయలేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఫ్లెక్సీ వివాదం తెర మీదకి వచ్చింది. ఫ్లెక్సీ వివాదం కాస్త నేరుగా దాడులకి, ప్రతి దాడులకు వెళ్లేటటువంటి పరిస్థితి దాపరించిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి లాంటి స్థాయి వ్యక్తి పైన అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ కూడా ఒకవైపు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు టీడీపీ జక్కంపూడి గణేష్ క్లియర్ కట్ గా పోలీసులకి చెప్పడం జరిగింది. ఆయన ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఏం చెప్తున్నారు వాళ్ళ వర్గ నేతలు కావచ్చు, జక్కంపూడి గణేష్ కావచ్చు?
ఏదైతే వైసీపీకి సంబంధించినంత వరకు తమ నేతల ఇళ్లపై దాడి జరిగిన తర్వాత దాడిని నిరసిస్తూ వాళ్ళని పరామర్శించే కార్యక్రమం చేపడతాం. పరామర్శకు కూడా వెళ్లకుండా పూర్తి స్థాయిలో అడ్డుకుంటూ అసలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, పూర్తిగా కూడా నిరంకుశ పాలన నడిపిస్తున్నారంటూ కూడా ధ్వజమెత్తేటటువంటి పరిస్థితి. ఒకవైపు జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినంత వరకు హైకోర్టు క్లియర్ గైడెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటి మీద దాడిని ఖండిస్తూ హైకోర్టే ఉత్తర్వులు జారీ చేసి 24 గంటల పాటు పోలీసు ప్రొటెక్షన్ అందించాలని, అదేవిధంగా శాంతి భద్రతలు పూర్తిగా కూడా అదుపులోకి వచ్చేంత వరకు కూడాను వాళ్ళకి పూర్తి ప్రొటెక్షన్ కల్పించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే వాళ్ళని పరామర్శించడానికంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అడ్డుకోవడంతో పాటుగా తిరిగి దాడులకు తెగబడడంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో జగంపూడి గణేష్ ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జక్కంపూడి రాజా ఏదైతే పరామర్శించడానికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో అడ్డుకోవడం, హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. దానిని నిరసిస్తూ రాష్ట్రంలో తమకి బతకనిచ్చే పరిస్థితి లేదు, రాష్ట్రంలో టీడీపీ నాయకులంతా కూడా వైసీపీ టార్గెట్ గానే కూటమి ప్రభుత్వ నాయకులు దాడులకు తెగబడుతున్నారు. దాన్ని మేము నిరసన తెలియజేసైనా మా నిరసన ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటే నిరసన కూడా తెలియజేసే హక్కు లేదా అంటూ కూడాను పోలీసులపై ధ్వజమెత్తేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. తమకి నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం కల్పించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కూడా పోలీసులు హరిస్తున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో మండిపెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపైన ఖచ్చితంగా పార్లమెంట్ లో మాట్లాడతాం. పార్లమెంట్ వరకు తీసుకెళ్లి వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వానికి టార్గెట్ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. yes right thanks for updates భరత్. ఇక అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడిని ఖండిస్తూ కూడా వైసీపీ నిరసన చేపట్టింది. టీడీపీ కార్యకర్తల దాడులకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితిని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి జక్కంపూడి వర్గానికి సంబంధించి నిరసన వ్యక్తం చేయడం కానీ ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ లేవా అనేటువంటి మాట. వారి కార్యాలయంలో కూడా పోలీసులు రావడానికి సంబంధించి ఒకంత రాజమండ్రిలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. రాజమండ్రిలో వైసీపీ యువనేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు అక్కడ వారిని వారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వైసీపీ నేతలే టార్గెట్గా టీడీపీ దాడులు చేస్తుందంటూ కూడా వారు నిరసన కార్యక్రమంలో చెప్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందంటూ కూడా మండిపడ్డారు. ఆందోళన చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.